అందరికీ నమస్కారం అండి. మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. చిరిగిన చొక్కా అయినా తొడుక్కో, కానీ ఒక మంచి పుస్తకాన్ని కొనుక్కో అని శ్రీ కందుకూరి వీరేశలింగం పంతులు గారు చెప్పినట్లు, ఒక మంచి పుస్తకాన్ని అర్థం చేసుకుంటూ చదివితే కలిగే అనుభూతిని మాటల్లో వర్ణించడం సాధ్యం కాదు. దాన్ని ఆచరణలో పెడితే అద్భుతాలను సాధించవచ్చు. విద్య అనగా ప్రవర్తనలో కలిగే మార్పు. విద్య అంటే కేవలం తరగతి గదిలో బోధించే పాఠ్యాంశాలు మాత్రమే కాదండి. మనకు ఆనందంతో పాటు నీతి, నిజాయితీ, క్రమశిక్షణ వంటి అలవాట్లను పెంపొందించి మనలోని వ్యక్తిత్వాన్ని సంపూర్ణంగా వికసింపచేయగల ఏకైక సాధనం విద్య మాత్రమే. అటువంటి వ్యక్తిత్వ వికాస కథలను మీకు వినిపించి ఆనందింప చేయాలన్నదే నా ఈ చిన్న ప్రయత్నం. ఇక ఈరోజు కథలోకి వెళ్దామా? ఈరోజు కథ పేరు పిచ్చుక మొర నాలించిన శ్రీకృష్ణుడు. ఇక కథలోకి వెళితే, కురుక్షేత్రంలో మహాభారత యుద్ధం జరగడానికి మునుపు జరిగిన సంఘటన ఇది. మహాభారత యుద్ధం ప్రారంభం కావడానికి ముందు కురుక్షేత్రం ప్రశాంతమైన, విస్తృతమైన ఒక పెద్ద మైదానంగా ఉండేది. ప్రశాంతతకు నెలవైన ఆ చోట ఒక చెట్టు మీద ఒక పిచ్చుక జీవిస్తూ ఉండేది. కొద్ది రోజుల క్రితమే దానికి కొన్ని పిల్లలు పుట్టాయి. ఆ చిన్ని పిచ్చుకలు ఎగురలేని స్థితిలో, స్వయంగా తామే ఆహారం సంపాదించుకోలేని స్థితిలోనూ ఉన్నాయి. అంతవరకు ప్రశాంతతకు ఎటువంటి భగ్నం ఏర్పడని ఆ ప్రదేశంలో యుద్ధానికి అవసరమైన ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. యుద్ధానికి ఉపక్రమించడానికి కాస్త ముందు పాండవుల సైన్యం ఒక వంక, దుర్యోధనుని సైన్యం మరో వంక బారులు తీరి నిలబడ్డాయి. దాంతో సైనికుల కోలాహలం, ఏనుగుల ఘీంకారావాలు, గుర్రాల సకలింపులు, వీరులు తమ కత్తులను సానబెట్టే శబ్దం, యుద్ధ భేరీల శబ్దం, వీరుల శంఖనాదాలతో ఆ ప్రాంతం శబ్ద కాలుష్యంతో అట్టుడికిపోయింది. ప్రశాంతతకు మారుపేరుగా విరాజిల్లిన ఆ కురుక్షేత్ర ప్రదేశం హఠాత్తుగా కోలాహలంతో నిండిపోవడంతో చెట్టు మీద ఉన్న పిచ్చుక భయంతో గడగడ వణికిపోయింది. దాంతో ఆ పిచ్చుక తన పిల్లలను అక్కున చేర్చుకుని శ్రీకృష్ణుని తలుచుకుని, "ఓ కృష్ణ, మమ్మల్ని ఇప్పుడు ఆపద నుండి రక్షించు" అని ప్రార్థించింది. ఈ విధంగా పిచ్చుక ప్రార్థించిన విషయం యుద్ధ భూమిలో ఉన్నవారికి తెలియదు. వారికి తెలియడం ఎలా సాధ్యం? పిచ్చుక మురను శ్రీకృష్ణుడు ఆలకించాడు. వెంటనే ఆయన తాను అర్జునునికి సారథ్యం వహించే రథం నుండి కిందికి దిగాడు. పిచ్చుక గూడు కట్టుకుని ఉన్న చెట్టు వద్దకు వచ్చాడు. పిచ్చుకను చూసి ఆయన, "ఓ పిచ్చుక, భయపడకు, నీకు నా రక్షణ సదా ఉంటుంది. ఇక్కడ యుద్ధం జరుగుతున్నప్పటికీ దానివల్ల నీకు, నీ పిల్లలకు ఎటువంటి ఆపద రాదు" అని ఆప్యాయంగా, అనునయంగా చెప్పాడు. ఆ సమయంలో ఆ దారి గుండా ఒక ఏనుగు వస్తోంది. శ్రీకృష్ణుడు ఆ ఏనుగు మెడలో ధరించి ఉన్న ఒక మణిని తీసుకుని దానిని పిచ్చుక గూడు కట్టిన చెట్టు కొమ్మకు వేలాడదీశాడు. తరువాత ఆయన, "ఓ పిచ్చుక, ఈ మణిని చూసిన వీరులు ఎవరూ ఈ వైపు రారు. నీకు ఎలాంటి దుఃఖము వాటిల్లదు. నా అనుగ్రహం మూలంగా నువ్వు సురక్షితంగా ఉంటావు" అంటూ పిచ్చుకకు అభయప్రదానం చేసి అక్కడి నుండి వెళ్ళిపోయాడు. ఆ తరువాత యుద్ధం ప్రారంభమైంది. మహాభారత యుద్ధం జరిగిన 18 రోజుల్లోనూ పిచ్చుకు కానీ దాని సంతానానికి కానీ ఏ ఆపద వాటిల్లలేదు. మనం మనుషులం కాబట్టి మనుషుల గురించి మాత్రమే యోచిస్తుంటాం. కానీ భగవంతుడు మనుషుల్ని మాత్రమే కాక పక్షులు, మృగాలు తదితర జీవజాలన్నీ కాపాడుతూ రక్షిస్తూ ఉంటాడు. దిక్కులేని వారికి భగవంతుడే దిక్కు. భగవంతుణ్ణి చిత్తశుద్ధితో మనం ప్రార్థించాలి. మనం
ఆ విధంగా ప్రార్థించడం ఇతరులెవ్వరికీ తెలియనక్కర్లేదు. భగవంతుడు మనలను రక్షిస్తాడు అని చెక్కు చెదరని విశ్వాసం కలిగి ఉండి భగవంతుణ్ణి ప్రార్థించాలి. అట్టి ప్రార్థనను లేదా మొరను భగవంతుడు ఆలకించి మనలను అనుగ్రహించడం తథ్యం. ఓకే ఫ్రెండ్స్, మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.